స్పాటింగ్ లేదా బ్లీడింగ్ ఇన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే కపుల్స్ చాలా యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. మరి వీటికి కారణాలు ఏంటి అండ్ ఎప్పుడు డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి? సో ఈ వీడియోలో చూద్దాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ శిల్ప, కన్సల్టెంట్ ఆబ్స్టిటిషియన్ అండ్ గైనకాలజిస్ట్. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే కపుల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 9 months లేటర్ మనకి ఒక మంచి బేబీ, ఒక క్యూట్ బేబీ మన చేతిలో ఉంటుందని హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో కొంచెం లైట్ స్పాటింగ్, అలా కొంచెం బ్లీడింగ్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం యాంగ్షియస్గా ఫీల్ అవుతారు. టెన్షన్స్ మొదలవుతాయి. ఐ గోయింగ్ టు బ్లీడ్, లేదా నాకేమైనా అబార్షన్ అవ్వబోతుందా, సో వాట్ ఇట్ ఈస్ అని చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. సో వీటికి కామన్ రీజన్స్ ఏంటి అండ్ కొన్నిసార్లు కన్సర్నింగ్ రీజన్స్ కూడా ఉంటాయి. వీటి గురించి తెలుసుకుందాం. కామన్ గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి కొన్ని కామన్ రీజన్స్ అండ్ ఇవి అంత భయపడాల్సిన అవసరం లేదు. అందులో భాగంగా ఫస్ట్ వన్ ఈజ్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. అంటే పిండం అనేది యూజువల్గా యూట్రస్ కి అటాచ్ అవుతున్నప్పుడు ఆ లైనింగ్ లో కొంచెం బ్రేక్ అనేది ఉండొచ్చు. సో ఆ బ్రేక్ నుంచి కొంచెం స్పాటింగ్ లేదా మినిమల్ బ్లీడింగ్, ఇది కొంచెం పింకిష్ గా ఉంటుంది, చాలా మైల్డ్ గా ఉంటుంది. యూజువల్ గా పెయిన్ కూడా ఏముండదు అనమాట. ఇది పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీస్ కూడా బాగానే కంటిన్యూ అయ్యాయి. నెక్స్ట్ కామన్ రీజన్ ఈ సర్వైకల్ సెన్సిటివిటీ. అంటే యూజువల్ గా ఈ గర్భసంచి ముఖ ద్వారాన్ని సర్విక్స్ అంటాము. సో దీనికి యూజువల్గా మొత్తం గర్భసంచికి బ్లడ్ ఫ్లో అవుతున్నట్టుగా దీనికి కూడా ఎక్కువగా ఉంటుంది. సో హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అండ్ బ్లడ్ వెజల్స్ కూడా చాలా పెద్దగా అంటే డైలేట్ అవుతాయి అన్నమాట. సో దీనికి కొంచెం ఇరిటేషన్ అయినప్పుడు, లైక్ ఏమన్నా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ లేదా ఇంటిమేట్గా ఉన్నప్పుడు కొంచెం స్పాటింగ్ అనేది అవ్వచ్చు అనమాట. దట్ ఈస్ క్వైట్ కామన్ అండ్ నార్మల్. సో నథింగ్ టు వరీ. ఇందులో కూడా ప్రెగ్నెన్సీ డ్యామేజ్ అంటూ ఏది ఉండదు. థర్డ్ రీజన్ ఈజ్ యూజువల్గా ప్రెగ్నెన్సీలో యూట్రైన్ లైనింగ్లో చాలా మార్పులు జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో దీనివల్ల కూడా ఒక బ్రేక్ త్రూ బ్లీడింగ్ అనేది రావచ్చు అనమాట. ఇది కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది అండ్ కొన్నిసార్లు కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇక్కడ కూడా భయపడాల్సిన అవసరం ఏముండదు. సో మళ్ళీ స్కాన్ చేసి ఫీటల్ హార్ట్ చూస్తే అంతా బాగానే ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీస్ కూడా న్యాచురల్గా బాగానే కంటిన్యూ అవుతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ సబ్కొరియానిక్ హెమరేజ్. అంటే ఇందులో యూజువల్గా బేబీ బ్యాగ్ అండ్ యూట్రస్ లైనింగ్ మధ్యలో కొన్నిసార్లు ఇంప్లాంటేషన్ జరిగేటప్పుడు బ్లీడింగ్ అనేది క్లాట్ లాగా ఫామ్ అయిపోవచ్చు అనమాట. సో అదే క్లాట్ కొంచెం డిసింటిగ్రేట్ అయినప్పుడు కొంచెం కొంచెం బ్లీడింగ్ లాగా కనిపించవచ్చు. అండ్ కొన్నిసార్లు యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీస్లో స్కానింగ్ అనేది చేసినప్పుడు ఇన్సిడెంటల్గా అది బయటపడవచ్చు. మదర్స్కి లేదా పేషెంట్స్కి బ్లీడింగ్ అనేది కూడా లేకపోవచ్చు అనమాట. సో ఇవి యూజువల్గా ఎంత సైజ్ ఉన్నాయి, ఎక్కడున్నాయి, లొకేషన్ అనే దాని మీద ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెన్సీస్ నార్మల్ గానే కంటిన్యూ అవుతాయి అండ్ ఈ మదర్స్ నార్మల్ గా డెలివరీ కూడా చేస్తారు. సో ఇది కూడా అంత కన్సర్నింగ్ థింగ్ కాదనమాట. మనం చూసుకున్న కామన్ రీజన్స్ ఒకసారి మళ్ళీ చెప్పుకుంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్, సర్వైకల్ సెన్సిటివిటీ, సబ్కొరియానిక్ హెమరేజ్ అండ్ బ్రేక్ త్రూ బ్లీడింగ్, ఇవన్నీ కామనే. బట్ ఇఫ్ యు ఆర్ మోర్ యాంగ్షియస్, మీట్ యువర్ డాక్టర్. వీటిల్లో యూజువల్గా ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గానే కంటిన్యూ అవుతాయి. నో నీడ్ టు వరీ. సో ఎర్లీ ప్రెగ్నెన్సీలో కామన్ రీజన్స్ ఫర్ బ్లీడింగ్ ఏంటో చూసాము అండ్ ఈ సిచ్యువేషన్స్లో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. మరి ఏ సిచ్యువేషన్స్ అబ్నార్మల్, ఎప్పుడు డాక్టర్ని ఇమీడియట్గా మీట్ అవ్వాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.